మెదక్ జిల్లా పర్వతాపూర్లోని అక్రమ కట్టడాలపై కొరడా జలిపించారు అధికారులు. గ్రేవ్యార్డ్లోని అక్రమాలు తొలగించడంపై సంతోషం వ్యక్తం చేశారు స్థానికులు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషన్ రంగనాథన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తర్వాత బాణసంచా కాల్చి వంటవారపు కార్యక్రమంలో భోజనాలు చేశారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అన్న. గత 7 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. హైడ్రాకు చాలా రుణపడి ఉంటాము. అదేవిధంగా రేవంత్ అన్న కూడా చాలా రుణపడి ఉంటాము. చాలా సంతోషకరమైన విషయము. హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ న్యాయం అనేది గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం గెలిచింది. ఎక్కువ శాతము రంగనాథ్ సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే రంగనాథ్ సార్ ఆయన దగ్గర పోతే ఒక మిత్రుడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టి 5 నిమిషాలు కూర్చోబెట్టి సమస్య తెలుసుకున్న తర్వాతనే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, ఒకవేళ అయితే పరిష్కారం చేస్తుంది సార్ అప్పుడే. మరి మిగతా ఎవరైతే భయపడుతున్నారో హైడ్రాకి వెళ్ళడానికి, నేను ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటే హైడ్రాకి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, హైడ్రాకి అప్రోచ్ కాండి. ఎలాంటి భయ ప్రాంతాలకు భయపడకండి. మరి హైడ్రా అనేది పేద ప్రజల కోసమే ఉంది. రేవంత్ అన్న హైడ్రా సృష్టించిందే పేద ప్రజల కోసము. రేవంత్ అన్న దగ్గర మనం వెళ్ళలేము కాబట్టి మరి హైడ్రాకు మనం రీచ్ అయితే హైడ్రా ఖచ్చితంగా 100% మనకు పనిచేస్తుందని నమ్మకం. ఈ ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేవ్యార్డే ఒక నిదర్శనం అని తెలియజేస్తూ ధన్యవాదాలు. మా సంతోషంలో నిన్న జరిగిన డిమాలిష్లో మాకు చాలా సంతోషమైంది. మరి ఈరోజు సీఎం రేవంత్ అన్న గారికి, మరి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి